జూలై 29 గరుడ పంచమి, నాగపంచమి. ఈరోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే భయంకరమైనటువంటి కాలసర్ప దోషాలు, సర్పశాపాలు వీటి నుంచి బయటపడొచ్చు. అట్లాగే గరుత్మంతుడి యొక్క అనుగ్రహానికి ఈరోజు పాల్పడొచ్చు అనేది చూద్దాం. జూలై 29 దీన్ని నాగపంచమి అంటారు. శ్రావణ శుక్ల పంచమి అని కూడా అంటారు. గరుడ పంచమి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ నాగపంచమి రోజు ఏం చేయాలంటే శివుడు పార్వతితో చెప్పాడు ఏం చేయాలనేది భవిష్యత్తు పురాణాల్లో ఉంది. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఏం చెప్పారంటే శ్రావణ శుక్లమి పంచమి నాగపంచమి రోజు స్నానం చేసిన తర్వాత మీ ఇంటి గుమ్మానికి రెండు వైపుల గోడల మీద గోమయంతో సర్పం బొమ్మలను గీయాలని శివుడు పార్వతికి చెప్పాడు. గోమయం అంటే ఆవు పేడ, సర్పం యొక్క ఆకారం వచ్చేలాగా రెండు వైపుల గోడల మీద గీయాలి. మా దగ్గర ఆవు పేడ లేదండి అనుకున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ ఈ సర్పం గుర్తులను గీయొచ్చు. గీసిన తర్వాత ఏం చేయాలి, ఆ రెండు గుర్తులకి కూడా గరిక పూజలు వేస్తూ నాగరాజయ్య అని చెప్పి దండం పెట్టుకోవాలి. అలాగే రెండు రూపులకి సంపంగి పూలు వేస్తూ పూజ చేయండి. సంపంగి పూలతో పూజ చేస్తే చాలా మంచిది ఆ రోజు. అలాగే గన్నేరు పూలతో పూజ చేసినా మంచిది. సో మీ గోడల మీద ఇచ్చినటువంటి సర్పం రూపాలకి సంపంగి పూలు, జాజి పూలు వీటితో ఏదైనా ఓం నాగరాజాయ నమః అనుకోండి సరిపోతుంది. కర్పూర హారతి ఇవ్వండి. తీపి పదార్థాలు కూడా వెంటనే నైవేద్యంగా పెట్టండి. శ్రావణ శుక్ల పంచమి సందర్భంగా పెట్టాలి. సర్పాన్ని ఎందుకు పూజించాలి ఆ రోజు అంటే అంటే ఆ రోజే వాసుకి తపస్సు చేసి శివుడి మెడలో ఈ సర్పం వేసినటువంటి రోజు అనమాట. ఆదిశేషుడు అనే సర్పం ఈ శ్రావణ శుక్ల పంచమి రోజే విష్ణుమూర్తికి పవళింపయింది. సో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆయన భార్య దేవసేనని శ్రావణ పంచమి రోజే పెళ్లి చేస్తున్నారు. ఆయన సర్ప రూపంలో ఉంటాడు కాబట్టి సర్ప రూపంలో పూజలు చేసినటువంటి రోజు శ్రావణ శుక్ల పంచమి, నాగపంచమి. ఇట్లా గోడ మీద ఇట్లా సర్పం రూపులు గీచి పూజ చేయండి. లేదు ఇంట్లోనే ఒక నాగ పడిగి ఉంటే దానికి కూడా ఆవు పాలతో అభిషేకం చేసుకుంటే అది కూడా వీలు కాకపోతే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో నాగదేవతల విగ్రహాలకు పాలు పోసి విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకు విగ్రహాలు ఇవన్నీ పెట్టండి. ఈ విధి విధానాలను పాటించడం మంచిది. అంటే ఇనప పాత్రలో మాత్రం ఎవరు ఆహారం వండుకోడు. ఇనప పాత్రలో నాగపంచమి సందర్భంగా కనుక ఆహారం వండితే ఇది ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఇనప పాత్రలో కాకుండా వేరే పాత్రలో ఆహారం వండి. ఈ గరుడ పంచములు ఎందుకు పిలుస్తారు దీన్ని నాగపంచములు అంటే గరుత్మంతుడు తన తల్లికి దేవలోకం నుంచి అమృత బాండం తీసుకొచ్చి దాస్య విముక్తిని కలిగి ఉంటే రోజు కాబట్టి దీన్ని గరుడ పంచం అంటారు. గరుడ పంచమి సందర్భంగా ఏం చేయాలంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలో ఉన్న గరుడ ధ్వజం అంటారు. ఆ ధ్వజస్తంభాన్ని విష్ణుమూర్తి అంటే వీళ్ళందరి యొక్క ఎనీ ఆలయం రాముడిది కానీ లేకపోతే విష్ణుమూర్తిది కానీ అంటే వెంకటేశ్వర స్వామిది కానీ అట్లాంటి గుడికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర మీరు దీపం పెడితే దాన్ని గరుడ ధ్వజం అంటారు. కాబట్టి గరుత్మంతుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మనకి దక్కుతుంది. గరుత్మంతుడికి సంబంధించి ఒక ధ్యాన శ్లోకాలు ఉంటాయి కొన్ని. కుంకుమాంకిత వర్ణయ కుందేందు ధవళాయచ పక్షే రాజాయతే నమః అనేటువంటి శ్లోకం ఉంది. సో ఈ శ్లోకాన్ని కూడా తలుచుకోవడం అట్లా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని చెప్తారు.